హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నానండి. మటను కైమా ఫ్రై చేసి చూపిస్తానండి. ఆయిల్, ఆనియన్స్, 3 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నానండి. మంచిగా నీట్గా కడిగేసి పక్కకు పెట్టుకున్నానండి. మంచిగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచుకున్నది. అల్లం పేస్ట్ వేసానండి. మంచిగా ఫ్రై అయింది కదా, దాంట్లోనూ ఒక్క లవంగా కొంచెం చెక్క వేసానండి స్మెల్ పోవడానికి. మంచిగా ఫ్రై అయింది కదా. అసలు నేను పెళ్ళి కాకముందు మటన్ తినేదాన్ని కాదండి. మా పెద్ద పిల్లోడు డెలివరీ అయిన టైంలో మా అమ్మ వాళ్ళు అలవాటు చేశారు మటన్. అప్పటి నుంచి ఎప్పుడన్నా వండుకుంటే ఇట్లనే వండుకుంటాం, లేదంటే చారు పెట్టుకుంటామండి. చాలా బాగుంటుంది రైస్లోకి, వేడివేడి రైస్లోకి. మంచిగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఫ్రై అయింది కదండి. ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా. అల్లం ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా వేపాను. కడిగి పెట్టుకున్న కూర ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. వాటర్ అన్నీ తీసేసి గట్టి పిండేసి ఆయిల్లో వేసానండి. మంచిగా కలుపుకోవాలి. మా ఇంట్లో మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇది. మటన్ కర్రీ కన్నా కూడా ఇదే ఎక్కువ ఇష్టపడతారు మా పిల్లలు. మటన్లో ఇలా వాటర్ వచ్చినాయండి మొత్తం అన్నీ. సాల్ట్ వేసాను తగినంత. మంచిగా వాటర్ వేయకుండానే మంచిగా నూనెలోనే వేగనివ్వాలి దీన్ని. పసుపు అండి, మంచిగా పసుపు వేసి మంచిగా కలిపి మళ్ళీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. కారం వేసానండి. మీరు ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు, స్పైసీని బట్టి. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదా, కారం వేసాను కొంచెం. మంచిగా కలిపాలి. కారం వేసాక ఇలా వచ్చింది కదండి, మొత్తం ఆయిల్ అంతా దగ్గరికి అవ్వాలి. కూర కూడా ఇట్లా మామూలుగా పొడి పొడిగా రావాలి, అప్పటిదాకా ఫ్రై చేయాలి. హైలోనే పెట్టి ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయింది కదండి, ఇంకా ధనియాల పొడి వేసుకొని దింపేసుకోవడమే. ధనియాల పొడి వేసానండి, కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో. చాలా బాగుంది టేస్ట్. మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్స్ రూపంలో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.